మీ జీకే న్యూస్ నిజం మా గళం. నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు హీటుని పెంచుతుంది. ఇటు వైసీపీ అధికార పార్టీలో, ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన సమీకరణలో ఎవరికి సీట్లు ఇస్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రక్రియలో కొంత కన్ఫ్యూజ్ వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వైసీపీ అధిష్టానం జగ్గంపేట ఎమ్మెల్యే సీటు నిరాకరించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు తెలుగుదేశం పార్టీలోనికి వరుస కడుతున్నారు. ప్రధానంగా గండేపల్లి మండలం జడ్రాగంపేట సర్పంచ్ కందుల చిట్టుబాబు గత 2 నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో పెద్ద సంఖ్యలో ఆయన తన అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో గండేపల్లి మండలం మురారి గ్రామం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరారు. ముందుగా తన సోదరుడు కందుల కొండదొరకు స్వర్గీయ దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలో వేసి అక్కడి నుంచి ర్యాలీతో జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్కు వారు బయలుదేరారు. ఈ సందర్భంగా కందుల చిట్టుబాబు మాట్లాడుతూ, నా సోదరుడు కందుల కొండయ్య ద్వారా చనిపోవడమే నేను పార్టీ మారడానికి కారణమని ఆయన వెల్లడించారు. నా కంఠములో ఊపిరున్నంత వరకు జ్యోతుల నెహ్రూతోనే నా ప్రయాణం అని చెప్పి ఆయన ప్రమాణం చేశారు. 8 సంవత్సరాలు ఒకే కుటుంబముగా మేము కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశామని ఆయన పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ గెలుపుకి నేను కృషి చేసి ఆయన గెలిపించి మంత్రిగా చూడాలనేదే నా ఆశ అని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక నూతన అధ్యాయం వెలువడిందని ఆయన పేర్కొన్నారు. కందుల చిట్టుబాబు, కందుల విజయ్, కందుల వినయ్ టీడీపీలోనికి పునఃప్రవేశం చేశారని జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చేశారని, ఒక మంచి పేరు సంపాదించుకున్నానని ఆయన తెలిపారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు జ్యోతుల నెహ్రూ కావాలని కోరుకుంటున్నారని, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను హక్కున చేర్చుకుంటున్నారని ఆయన వెల్లడించారు. నేను ఎమ్మెల్యేగా పని చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కేవలం నా స్వార్థంతోనే కాదు, కానీ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడమే నా ధ్యేయమని, రాబోయే 5 సంవత్సరాల్లో జగ్గంపేట నియోజకవర్గంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి సామాన్య పేద ప్రజలకు మంచి విద్య, వైద్యం అందించాలనేది నా సంకల్పమని పేర్కొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం 4 మండలాల్లో భారీ పరిశ్రమలు తీసుకుని వచ్చి యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగులు ఇచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పానికి నేను పూనుకున్నానని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలందరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీలో జాయిన్ అవడం జరిగింది. దీనికి కారణం జ్యోతుల నెహ్రూ గారు, లోకేష్ గారు, నవీన్ గారి యొక్క పిలుపు మేరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో, మా మాతృ పార్టీలో జాయిన్ అవటం, తెలుగుదేశం పార్టీకి జ్యోతుల నెహ్రూ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అఖండ విజయాన్ని చేయడానికి నా వంతు నేను కృషి చేసి, తెలుగుదేశం పార్టీకి, జ్యోతుల నెహ్రూ గారికి విజయం చేకూర్చడానికి నా వంతు నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటాను. పునఃప్రవేశం చేసినటువంటి మరి చిట్టుబాబు గారు, అలాగే విజయ్, వినయ్, వారితో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు
అందరూ కలిసి ఈరోజు జడ్రాగంపేటలో మరి అందరినీ పార్టీలోకి మనం తీసుకోవడం జరిగింది మనసా వాచ. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారందరినీ మన హక్కును చేర్చుకుంటూ పార్టీలో ప్రవేశింపజేసుకుంటూ మరి అలాగే పాత కొత్త కలయిక, ఎంత పాత వాళ్ళైనా సరే కొద్ది గ్యాప్ వస్తే అది కొత్త అవుతుంది. నేను అనుభవించింది వాళ్ళ చిట్టుబాబే కాదు, అనుభవించడానికి కూడా కారణం వాళ్ళే. ఇందాకలా చూడండి కుర్రోళ్ళని, కుర్రతనం, ఆ కుర్రతనంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అది దీనివల్ల జగ్గంపేట నియోజకవర్గంలో నిజంగా అనుకుంటే వ్యక్తుల కంటే ఇక్కడ పార్టీని చాలా ఇబ్బంది పెట్టాం ఆ రోజు తొందరపాటు నిర్ణయంతో. దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. తిరిగి నేను తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తర్వాత 5 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాల ఆహారస్సులో పరిశ్రమించాను. 2014 తర్వాత నేను శాసనసభ్యుడిని అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అవిశ్రాంతంగా పోరాడాను అభివృద్ధి కోసం. ఎనలేనటువంటి అభివృద్ధిని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఏంటో తిక్కితే అది కాదనకుండా ఇచ్చి నేను అభివృద్ధి చేయడానికి సహకరించాను. ప్రజల్లో అభివృద్ధి చేశాను అనేటటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నాను తప్పించి పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కలిగినటువంటి నష్టానికి తిరిగి వచ్చినా వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు.